కాంగ్రెస్ అఖిల భారతీయ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు గాంధీ విగ్రహాల దగ్గర నిరసన చెప్పాలనే పిలుపును అందుకుని ఈరోజు బాల్కొండ నియోజకవర్గంలో కమ్మర్పల్లి మండల కేంద్రంలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. గ్రామాలలో కూలీలకు ఉపాధి దొరకాల, తద్వారా భారతదేశ యొక్క ఆర్థిక పరిస్థితి బాగుండాలనే ఉద్దేశంతో ఆ రోజు 2005 సంవత్సరంలో అధికారంలోని కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం మనందరూ కూడా తెలిసిందే. తర్వాత కాలంలో ప్రతి సంవత్సరం కూడా బడ్జెట్ పెంచుతూ ఈ యొక్క పథకానికి పేదలకు ఆ రోజు చేతునిచ్చింది కాంగ్రెస్ పార్టీ. గత 10 సంవత్సరాల క్రితం అధికారంలోకి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ ఈ యొక్క పథకానికి తూట్లు పొడిచే విధంగా ఏ విధంగా నిర్వీర్యం చేయాలనే ఆలోచనతో భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తున్న విషయం మనం గమనిస్తూనే ఉన్నాం. మరి ఇటీవల కాలంలో ఈ యొక్క పథకానికి పూర్తిగా నిర్వీర్యం చేస్తూ ఉన్నటువంటి దాంట్లో నిబంధనలను కూడా చేంజ్ చేస్తూ కఠినతరం చేస్తూ ఈ యొక్క పథకాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నించింది. మరి వాళ్ళైతే సఫలీకృతమైనరు. దీనికి ఈ పథకంని పేరు మార్చడం కూడా కేవలం కాంగ్రెస్ పార్టీకే కాదు, దేశానికి కూడా అవమానకరం. మన జాతిపిత అయినటువంటి గాంధీ గారి పేరును మార్చడం అనేది దేశానికి అవమానకరం. స్వాతంత్రం సాధించినటువంటి వ్యక్తి పేరు కూడా కనుమరుగయ్యే విధంగా భారతీయ జనతా పార్టీ వ్యవహరించడం చాలా బాధాకరం. ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ ఆలోచించి ఇటువంటి విధానాలు అవలంబించకుండా పేదలకు ఉపయోగకరమైనటువంటి పథకాలను తెచ్చి మళ్ళీ వాళ్ళు ఏదైతే చట్టాన్ని రూపొందించారో ఆ చట్టాన్ని వెనుకకు తీసుకొని ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయకుండా ఇంకా గట్టి చేయాలా. తద్వారా భారతదేశ ఆర్థిక పరిస్థితి బాగుంటుందని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ మరి పేరు మార్చడం కూడా గట్టిగా వ్యతిరేకిస్తూ వెంటనే పేరును కూడా పునరుద్ధరించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను. ధన్యవాదాలు. జాతీయ ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ గారి పేరుని ఈ కేంద్ర ప్రభుత్వం తీసివేసిన సందర్భంగా దానికి దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కమ్మర్పల్లి మండల కేంద్రానికి జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీలన్న గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసిన మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సయ్య గారికి, గ్రామాల సర్పంచ్లకు, అందరికీ పేరు పేరున కాంగ్రెస్ పార్టీ నాయకులకు,
కార్యకర్తలకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు దాదాపు 10-12 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ యొక్క ఆనవాళ్ళు లేకుండా మహాత్మా గాంధీ గారు కానీ ఇంకా రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ యొక్క పేర్లు గడవడకుండా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఎంతో మంది పేద ప్రజలకు అన్నం పెట్టినటువంటి ఉపాధి హామీ పథకాన్ని నరేగా స్కీమ్ నుంచి జీరామ్కి అదే పథకంగా మార్చి కేవలం ఈ దేశంలో జాతిపిత మహాత్మా గాంధీ పేరు వినిపించద్దని చెప్పి ఒక కుట్రపూరితంగా గాంధీని చంపిన గాడ్సేని హీరోని చేస్తూ గాంధీనేమో విలన్గా చూపిస్తూ ఈ బీజేపీ ప్రభుత్వం అధికారాన్ని చెలాయిస్తుంది. దానికి వ్యతిరేకంగా మనం అందరం కూడా కాంగ్రెస్ పార్టీ సైనికులమై కష్టపడాల్సిన అవసరం ఉన్నది. రానున్న రోజులలో వాళ్ళు ఏ పేర్లు అయితే మార్చినో ఆ పేర్లని మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆ పేర్లను పునరుద్ధరించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి దయచేసి అందరూ ప్రతి ఒక్కరం కూడా సైనికుల లెక్క పోరాడి మన 2028వ సంవత్సరంలో మన కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటట్టు, అలాగే రాష్ట్రంలో కూడా రెండోసారి కూడా అధికారంలోకి వచ్చేటట్టు ప్రతి ఒక్కరం కృషి చేయాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు.